హలో గైస్, ఈరోజు అయితే మనం తిరుపతికి అయితే టూర్ అయితే ప్లాన్ చేసాం. మీకైతే అన్ని తిరిగి అయితే నేను చూపిస్తాను, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు ఫుల్ డే మొత్తం తిరుగుదాం, అన్ని తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరిగి క్లారిటీగా అంతా మీకు చూపిస్తాను, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ హలో గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేము తిరుపతికి ట్రిప్ వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. మనం ఎక్కాల్సిన వ్యాన్ అయితే ఇదే. దీంట్లో మొత్తం 17 మెంబర్స్ పడతారు. మనం ఇకైతే లోపలికి వెళ్ళి ఈరోజు మేము తిరుపతికి పోతాం. మీరు కూడా మాతో వస్తే బాగుంటది. వివిధ రకాల పుణ్యస్థలాలు పుణ్యతీర్థాలు దర్శించుకొని రాత్రి మనం రావడం జరుగుతుంది. మీరు కూడా ఇదే విధంగా తిరుపతికి మాతో పాటు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చేస్తాం. సో గాయస్, ఇప్పుడైతే మనం మామండూరు దగ్గర టిఫిన్కి అయితే ఆపినాము. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఎంత రష్ ఉందంటే అసలు నేను ప్లేట్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నిలబడినా కూడా నాకు ఇడ్లీ దొరకల. ఫుల్ రష్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తిరుపతికి అయితే ఎంటర్ చేసాం. ఫస్ట్ కపిలేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత ఇంకా అన్నీ తిరుగుదాం. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఆ వ్యూ చూడండి, తిరుమల కొండ ఎంత బాగా కనబడుతుందో. మీరు కూడా సరదాగా ఒక ట్రిప్ వేయండి, చాలా సరదాగా ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు మనం కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశాలన్నీ కూడా నేను ఇంతవరకు ఎప్పుడు విజిట్ చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసి మంచిగా ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లోపలైతే చాలా బాగుంది, ఎంత బాగుందో. ఫస్ట్ టైం కపిలేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే వస్తున్నాం మేము. ఇంతవరకు ఇప్పుడు నేనైతే రాలేదు. మా ఆంటీ అంకుల్ మంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అక్కడ వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి లోపల, మనం లోపలికి అయితే వెళ్దాం. గాయస్, ఇది మన సెకండ్ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇవి అయితే చూడండి. బ్యాక్ సైడ్ లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా ఉంటది. మనకి లోపలికి అయితే మొబైల్ అలో లేదు. మనం ఎంత వీడియోస్ తీసుకోవాలన్నా మనం బయట తీసుకోవాలి. ఇంకా లోపల వాళ్ళకి తెలియకుండా వీడియో తీసాను. మనకి అన్ని బుక్స్,
ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి లోపల. వాళ్ళైతే వీడియో తీయలేదు. గుళ్ళో అయితే పొంగలైతే పెట్టారు. పొంగలైతే పెట్టించు నేను ఒక పులిహోర బాక్స్ అయితే తీసుకున్నా. నాకు ఇది చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అది తీసేసుకొని ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరేసాం. మేమైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. గుడి ముందర మనం చూస్తే ఇక్కడ మంచిగా మనకి కోనేరు ఉంటుంది. వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో ఇక్కడ. టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది. లోపలైతే లోపలికి ఇలా బారికేడ్స్ ఉంటాయి, వాటిలోంచి వెళ్ళాలి. నేనైతే టెంపుల్ లోపలికైతే వచ్చాను. నాకు తెలీదు ఇక్కడ వీడియో తీయకూడదంట. నేను కొద్దిగా వీడియో అయితే తీశాను. ఇంకా మీరైతే చూడండి. దేవుడికైతే నేను క్షమాపణలు అయితే చెప్పాను. ఎంత అందంగా ఉన్నాడో ఆ స్వామి. ఎంత పెద్ద డోరు. మేమైతే పార్కింగ్ ప్లేస్లో ఉండగా మా దగ్గరికి అయితే ఒక క్యాట్ వచ్చింది. అది పిలవగానే నా దగ్గరికి వచ్చేసింది. ఎంత క్యూట్గా ఉంది ఇది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో అయితే చెట్లకి మీరు చూస్తున్నవి కాయలు అయితే కాదు, అవన్నీ గబ్బలాలండి. మీరు వేరే ఏమని అనుకున్నారు, అవన్నీ గబ్బలాలే. చూడండి ఎలా వేలాడుతున్నాయో. సో గాయస్, ఇప్పుడైతే మన వెంకటేశ్వర స్వామి గుడి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి చంద్రగిరి కోటకి అయితే వెళ్తున్నాం. సో అది కూడా వీడియో చూపిస్తాం. మేము చంద్రగిరి కోట దగ్గరికి అయితే వచ్చేసాము. కోట వెనకాల ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ ట్రక్ అయితే ఉంటుంది. ఒక పర్సన్కి అయితే 100 రూపీస్ తీసుకుంటారు. నేను మా తమ్ముడైతే ఇద్దరం ఎక్కేసి వెళ్తున్నాము. ఒక్క పర్సన్కి 100 రూపీస్, ఇద్దరు ఎక్కితే మాత్రం 150 రూపీస్ తీసుకున్నారు. మాకైతే 150 రూపీస్ తీసుకున్నారు. మేమైతే ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాము. బాగుంది. చంద్రగిరి కోట గురించి ఫుల్ వీడియో నా ఛానల్ అయితే ఉంది, మీరైతే వెళ్ళి చూడండి. అందుకని ఇది ఫుల్ వీడియో అయితే తీయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుండడం వల్ల. ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో పాతకాలం అప్పట్లో ఉరి తీసేవాళ్ళంట తప్పు చేసిన వాళ్ళని. తాటి చెట్టుకైతే గిజిగాడు గూళ్ళు కట్టేశాయి. సో గాయస్, ఇప్పుడైతే మనం ఒకులమాత టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది మన 5th ప్లేస్. ఇది ఎంట్రన్స్ నుంచి వస్తే మనకు పార్కింగ్ ఇటు సైడ్ ఉంటుంది, రైట్ సైడ్కి. మనమైతే పార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి. మనమైతే ఆ పైకి వెళ్ళాలి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. సో మనం ఈ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడికి బైక్స్ అయితే అలో లేవు, ఇంకా స్వామీజీకి మాత్రమే బైక్ అలో ఉంది. ఆంటీ నాకు ప్రసాదం అయితే పెడుతుంది. లడ్డు ఏమైపోయింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. దగ్గరలో విమానం కూడా పోతుంది. అయితే ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తారంట, అందుకనే వెయిట్ చేస్తున్నారంతా.
4:30 అయింది. ఇప్పుడైతే గుడి ఓపెన్ చేశారు, అందరూ అయితే లోపలికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. మనకి గుడి పక్కన వెళ్తుంటే ఇట్లా చెట్లు అయితే చాలా బాగా పెంచారు. వ్యూ అద్దరిపోయింది అసలు. ఇదంతా పార్క్ లాగా చాలా బాగుంది. ఎక్కలాగా ఎక్కుతున్నావా? బాగుంది కదా టెంపుల్. నీకు ఎలా అనిపించింది? క్యూ అయితే చాలా ఇక్కడ వరకు ఉంది క్యూ. అందరూ అయితే లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మేము వకులమాత ఆలయంలో ఉన్నాము. వెంకటేశ్వర స్వామి గారి తల్లి గారు అయినటువంటి వకులమాత ఆలయాన్ని దర్శించుకునేదానికి వచ్చినాము. ఇక్కడ చల్లటి వాతావరణంలో, చల్లని ప్రదేశంలో వాతావరణం కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువగానే ఉంది, క్రౌడ్ కూడా ఎక్కువగా ఏం లేదు. కావున ఇటువంటి టయాల్లో అందరూ వచ్చి దర్శించుకుంటే కూడా మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. అయిన తర్వాత నేను మీకు మళ్ళీ తర్వాత విషయం అనేది చెప్తాను, ఎందుకంటే లోపలికి టెలిఫోన్ అలౌడ్ లేదు కాబట్టి. ఓకే, అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. వ్యూ ఉంది గాయస్, చాలా బాగుంది వ్యూ అయితే. మీరైతే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసు ఈ టెంపుల్ అయితే. వకులమాత దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ నుంచి మనకి తిరుమల కొండ కూడా బాగా కనపడుతుంది. సో ఇకైతే మన దర్శనం కూడా అయిపోయింది. లోపలికి ఫోన్లో మొబైల్స్ అలో చేస్తలేరు. సో ఇంకా మనం జైన్ టెంపుల్కి అయితే వెళ్దాం. బాయ్ గాయస్. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ లొకేషన్ అంతా. సో తప్పకుండా లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, బాయ్. సో మనం జైన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇది మన 6th టెంపుల్. మీరు కూడా చూసి బాగా ఫుల్గా ఎంజాయ్ చేయండి గాయస్. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి వ్యూ అయితే మిస్ అయిపోతారు. ఎంత బాగుందో చూడండి ప్లేస్. మొత్తం పాలరాతితో కట్టారంట. మనకి ఎంట్రన్స్లో 2 ఎలిఫెంట్ విగ్రహాలు కూడా కనబడతాయి. ఎంత బాగుంది, ఎంతసేపు చూసినా చూడాలనుకున్న ప్లేస్ ఇది. నేను తిరిగిన ప్లేసుల్లో అన్నిటికంటే చాలా బాగుంది ఈ ప్లేసు. టెంపుల్ ముందు పక్క మనకి అందమైన గార్డెన్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇదంతా పాలరాతితో చేసిందే. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఎంత బాగుంది మొత్తం బయట. వావ్. సో మనమైతే లోపలికి వెళ్ళి మీకైతే దేవుణ్ణి అయితే చూపిస్తాను. చూడండి. మొబైల్ అయితే లోపలికి అలో చేస్తలేరు. మనం ఇక్కడ నుంచే చూద్దాం దేవుణ్ణి. ఎంత బాగుందో. కృష్ణయ్య, రాధమ్మ ఎంత అందంగా ఉన్నారో. మీరైతే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గాయస్. ఇది ఒక స్వర్గం అనే చెప్పచ్చు. మొత్తం పాలరాతితో కట్టారు. ఎంత బాగుంది. మీరైతే దగ్గరికి వచ్చి చూస్తే మైండ్ పోతుంది, అంత బాగుంది గాయస్. ఒక 1/2 అవర్ అయితే ఇక్కడ లైట్స్ వేస్తారంట. సో అప్పుడు వరకు అయితే మనం ఇక్కడ ఉండలేము, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కాళహస్తికి వెళ్ళాలి. టైం అయితే చాలా అవుతుందని వెళ్తున్నాం. మొత్తం అసలు ఇంచు మొత్తం పాలరాతోనే కట్టారు. ఎంత బాగుందో. అంతా పాలరాయి అంట.
ఇలాంటి అందమైన దృశ్యాలు వీడియోలో చూసే కంటే మీరు నిజంగా వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఎంతో పీస్ఫుల్ దొరుకుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా వెళ్తామో తెలీదు. బతికినన్ని రోజులు ఇలా ఆనందంగా గడిపేద్దాం గాయస్. నేను అయితే అదే పాటిస్తాను. మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. సో మనం డిమార్ట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయితే చేసుకొని ఇంకా బయలుదేరేసాం. మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోతున్నాను. ఓకే, ఉంటా. బాయ్ గాయస్.